వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు పొటాటో ఆనియన్ సాంబార్ చేయడం చూపిపోతాను. నేను వెరీ సింపుల్. సో మీకు తొందరగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తానండి. సో ఇక్కడ నేను ఒక పావు కేజీ పొటాటో తరిగి సన్న కట్ చేసి కడిగి పెట్టుకున్నాను. దీంట్లో ఉండే స్టార్చ్ అంతా పోవాలండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. దీనికి ఒక పుట్నాల పప్పు పౌడర్, దీని పుట్నాలు బాగా వేయించి ఫ్రై చేసి దాని పౌడర్ తీసుకుని ఒక స్పూన్ అంత ఉంది. ఒక 2 స్పూన్ అంతా నేను పెసరపప్పు నానబెట్టి పట్టుకున్నాను. ఒక 10-15 మిర్చి, మీరు కారంతో చూసుకొని వేసుకుంటే. దీని కారం మిర్చి మనం కారం పౌడర్ ఏమి వేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చి అంతే. దీనికి ఒక టమాటో, కరివేపాకు, ఒక పెద్ద ఆనియన్ ఒక 2 కట్ చేసి పెట్టుకున్నాను నేను. 1 స్పూన్ కొబ్బరి తురిమి పెట్టుకున్నది, సాంబార్ పౌడర్ 1 స్పూన్, 1/2 స్పూన్ అంతా ధనియాల పౌడర్, ఒక చిటికె పసుపు, ఒక చిటికె గరం మసాలా, 2 ఇలా చట్నీ చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఆయిల్ కడాయి పెట్టి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను అండి. ఆయిల్ నేను ఇక్కడ ఆవాలు ఏమి వాడట్లేదు, ఓన్లీ జీలకర్ర మాత్రం వాడుతున్నాం. దీనికి టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది జీలకర్ర బాగుంటుంది. సో దానికి ఆవాలు వాడుకుంటే నేను జీలకర్ర వాడుకుంటున్నాను. మీరు జీలకర్ర ఆవాలు వాడుకుంటే ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆవాలు చిట్టపట అనేటప్పుడు, జీలకర్ర చిట్టపట అనేటప్పుడు మనం మిగతా ఐటమ్స్ అన్ని ఒక్కసారిగా యాడ్ చేసుకుంటాను. నేను యాడ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఆవాలు చిట్టపట అంటానండి. ఇప్పుడు నేను ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, పొటాటో అన్ని ఒక్కసారి యాడ్ చేసుకుంటున్నాను. పెసరపప్పు ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ అయిన తర్వాత మంచిగా దీన్ని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇది మంచిగా వేగాలండి. అట్లే కొంచెం ఒక 2 మినిట్స్ మంచిగా, 2 to 5 మినిట్స్ మంచిగా వేగాలి అట్లా ఆయిల్లో. ఆయిల్ వేగిన తర్వాత నేను కొంచెం హైలో పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఆల్మోస్ట్ పొటాటో మనకి అన్ని వాటర్ అంతా డ్రై అయిపోయింది. ప్లస్ మనకి ఇప్పుడు పొటాటో కూడా మనకి వేగిందండి. దీంట్లో ఒక 70-80% వేగితే సరిపోతాయి. అప్పుడు ఆ స్టేజ్లో మనం ఈ మసాలా అంతా యాడ్ చేసుకుందాం. డ్రై మసాలా అంతా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని ఇది కొంచెం మంచిగా ఒక 2 మినిట్స్ దాన్ని సిమ్లో పెట్టి అట్లా కొంచెం వేగినది మసాలా పచ్చివాసన అంతా కొంచెం పోయే వరకు వేగించుకోండి. దీన్ని కలపెట్టుకుని తిన్న తర్వాత నేను చూద్దాం. సో ఇప్పుడు ఇది మంచి కలర్ఫుల్గా వస్తాయండి. ఇది చాలా కలర్ఫుల్గా వచ్చింది ఇప్పుడు ఇది. దీని ఇది మసాలా ఇప్పుడు పచ్చివాసన పోయింది కాబట్టి ఇప్పుడు మీరు వాటర్ మీకు ఎంత కావాలన్నా స్ట్రక్చర్ చూసుకొని, గ్రేవీ మీకు వాటర్ కొంచెం నీళ్ళుగా కావాలి లేదా గట్టిగా కావాలనేది కూడా మీరు వేసుకోండి. అది ఈ స్టేజ్లో మీరు చింతపండు కొంచెం యాడ్ చేయొచ్చు, అది ఆప్షనల్. సో కావాలనిసిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్ చింతపండు వాటర్ బిఫోర్. నేనైతే చింతపండు యాడ్ చేయలేదు, ఇది ఆప్షనల్ అది. సో ఇది మంచిగా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా 100% ఇది బాయిల్ అవ్వాలి. ఇప్పుడు 100% బాయిల్ అయిన తర్వాత మనం కోకోనట్ పెట్టుకుంటాం, తురిమి పెట్టుకుంటాం. కోకోనట్ ప్లస్ మనకి పుట్నాల పప్పు యాడ్ చేసుకుంటాం. పుట్నాల పప్పు యాడ్ చేసి ఎందుకు యాడ్ చేస్తామంటే స్ట్రక్చర్ అనేది మీకు గ్రేవీ కొంచెం గట్టిగా వస్తుంది. మీరు లేదు గ్రేవీ మాకు గట్టిగా అవసరం లేదు, ఇట్లా నీళ్ళుగా ఉండాలంటే మీరు పుట్నాల పప్పు స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే పుట్నాల పప్పు యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు కొబ్బరి కూడా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే కూడా మీకు స్ట్రక్చర్ అనేది గట్టి వచ్చేస్తాయి అప్పుడు. సో ఇది మంచిగా వేగినండి. ఇప్పుడు ఇది మంచిగా తెల్లాలి. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ మనం ఇది వేగించుకుందాం. మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు మనం మిగతా పౌడర్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మన సాంబార్ రెడీ అయిపోయింది. కాయలన్నీ మనకి 100% బాయిల్ అయిపోయింది. సో మంచిగా పప్పు కూడా మంచిగా ఉడికింది. పప్పు మనకి ఎక్కువ పేస్ట్ అవ్వకూడదు. దీంట్లో తినేటప్పుడు దానికి పళ్ళుకి తగిలితేనే బాగుంటుంది టేస్ట్ అనేది. దానివల్ల మీకు ఇట్లనే పెట్టిద్దాము. సో ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రెడీ అయిపోయినాక ఇప్పుడు పుట్నాల పౌడర్ ఏమో యాడ్ చేసుకున్నాం మనం. ఈ పుట్నాల పౌడర్ని మీరు అలాగే యాడ్ చేసి వేడికి లమ్స్ కట్టుకుంటుందండి. దాన్ని సరిగ్గా మిక్స్ అవ్వదు. కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసి యాడ్ చేసుకోవాలి దీన్ని. సో నేను ఇక్కడ వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను. స్ట్రక్చర్ మంచిగా ఫ్లేవర్ ప్లస్ మీకు అది కొంచెం మీకు మంచిగా గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. ఇది పుట్నాల పౌడర్ మిక్స్ చేయద్దండి, మిక్స్ చేయకుండా యాడ్ చేసుకోండి. కొబ్బరి కూడా మిక్స్ చేయకుండా యాడ్ చేసుకోండి. ఏమన్నా ఇంపార్టెంట్ దీనికి. సో కలర్ఫుల్ పొటాటో ఆనియన్ సాంబార్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందని కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.